హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో 7 కేసులు నమోదు కావడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు వెలుగు చూస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అయితే హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ వైరస్ మాత్రమేనని వైద్యులు చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కరోనా సమయంలో పడిన ఇబ్బందుల కారణంగా ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. బయట నుంచి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్లు చేతులు కడుక్కోవాలని, షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇది మామూలు వైరస్ మాత్రమేనని, గతంలోనే ఈ వైరస్ను కనుగొన్నారని, ఫ్లూకు సంబంధించిన మందులను వాడితే సరిపోతుందని చెబుతోంది. కానీ ప్రజల్లో మాత్రం కొంత భయాందోళన కలిగిస్తోంది. దీనికి కారణం కరోనా. మొదట కరోనా వైరస్ వ్యాపించినప్పుడు కూడా ఆరోగ్య శాఖ అధికారులు అలానే చెప్పారని కరోనా నాటి కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఎవరికి వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. నిన్న మొన్నటి వరకు మాస్కులు అడిగిన వారే లేరని, కానీ 2-3 రోజుల నుంచి మాస్కులు, శానిటైజర్ల కొనుగోళ్లు పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్టు మందుల షాపుల యజమానులు తెలిపారు.